ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ మనది వాషింగ్ మిషన్స్ కానివ్వండి, హైడ్రో ఎక్స్ట్రాక్టర్ కానివ్వండి, లేదా టంబుల్ డ్రైయర్స్ కానివ్వండి, లేదా వాక్యూమ్ ఐరన్ టేబుల్ కానివ్వండి. ఇన్ కేస్ బెల్ట్ ఎప్పుడైనా వన్ సైడ్ సాగుతుందంటే సో ఆటోమేటిక్గా అదే ఆటో అడ్జస్ట్ చేసుకుంటుంది. ఒక కమర్షియల్ సిలిండర్ పైన మీరు దాదాపు ఒక 500 to 550 శారీస్ మీరు ఆటోమేషన్ త్రూ మీరు చేయొచ్చు. వర్క్ శారీస్ కానివ్వండి, బాల్ శారీస్ కానివ్వండి, కుందన్ శారీస్ కానివ్వండి, మిర్రర్ వర్క్ శారీస్ కానివ్వండి, ఏ శారీ అయినా వేస్తే కూడా మన మిషన్లో ఒకటి డ్యామేజ్ అని ఒకటి ఉండదు. సింపుల్ జాబ్, సింపుల్ ప్రాసెస్. లేడీస్ ఎవరినైనా ఎర్న్ చేయాలంటే ఇంట్లో మనము హ్యాపీగా ఈ ఐరనింగ్ బిజినెస్ లేకుంటే రోలింగ్ బిజినెస్ కానివ్వండి మనము హ్యాపీగా స్టార్ట్ చేయొచ్చండి. మనము హాయ్, హలో, నమస్తే అందరికీ. నేను మీ వినోద్. వెల్కమ్ టు ఐరా మీడియా. సో మీ ముందుకు ఎప్పుడు వచ్చినా సరే బైక్స్ లేదంటే కార్స్ ఇలా ఏవో ఒకటి తీసుకొస్తాను కదా. ఈరోజు మాత్రం ఒక డిఫరెంట్ బిజినెస్ తీసుకొచ్చాను. ఇదేంటంటే చాలామంది హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉండి బిజినెస్ చేయాలనుకుంటారు. సో వాళ్ళ కోసం లాండ్రీ బిజినెస్ తీసుకొచ్చాను. సో ఈ కంపెనీ పేరు వచ్చేసి అర్బన్ లాండ్రీ హబ్. ఇది వచ్చేసి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వల్ చేస్తారు. వీటి ప్రైస్ ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి, దీంట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ మిషన్స్ ఉంటాయి, ఏంటి విషయాలు అన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. సో రండి వెళ్దాం, చూద్దాం మిషన్స్. వెల్కమ్ టు అర్బన్ లాండ్రీ హబ్. మరొకసారి మీకు మన కంపెనీ అర్బన్ లాండ్రీ హబ్ స్పెషలైజేషన్ ఇన్ శారీ ఐరనింగ్ ఆర్ శారీ రోలింగ్ మిషన్ అని చెప్తాము. సో రండి సార్, ఇవాళ మీ ముంగట మళ్ళీ ఇంకొకసారి శారీ రోలింగ్ మిషన్ స్పెషలైజేషన్ ఏంది, మన మిషన్ ఎలా వాడవచ్చు సార్, నా దీనిపైన బిజినెస్ ఎలా చేయొచ్చు అని మీకు ఒకసారి వాకౌట్ చేస్తాను. సార్ మార్కెట్లో బేసిక్గా మీకు దొరికేది ఒకటి 400 డయా డ్రమ్ సైజ్ అంటాము, ఇంకొకటి 600 డయా డ్రమ్ సైజ్ అంటాము. బేసిక్గా దానికి దీనికి డిఫరెన్స్ అంటే డ్రమ్ ఎంత పెద్దగా ఉంటుందో అంత ఐరనింగ్ అని లేకుంటే మీరు రోలింగ్ అని ఒకటే నీట్గా ఫినిషింగ్ వస్తుంది. సో ఇది ఏదైతే డ్రమ్ చూస్తున్నారో మీరు, ఇది 600 డయామీటర్ డ్రమ్ సైజ్ అండి. అట్లా అంటే ఇంచెస్లో చెప్పాలంటే 24 ఇంచెస్ ఉంటుందండి. సో బేసిక్గా సార్, సో మిషన్ పైన మనం ఏమేమి చేయొచ్చు, బేసిక్గా శారీ ఐరనింగ్ అంటాము, లేదా రోలింగ్ అంటాము, లేదా శారీ పాలిషింగ్ అంటాము, లేదా గంజేసి ఐరనింగ్ అంటాము. సో ఈ 3 in 1 కాన్సెప్ట్ ఈ సింగిల్ మిషన్ మీద చేయొచ్చు మనము. సార్ ఇది ఏదైతే డ్రమ్ చూస్తున్నారో మనం వేసేది తడి బట్ట. సో బేసిక్గా దీనికి రస్ట్ రాకుండా మనము దీనిపైన 0.5 మైక్రాన్ స్టీల్ ప్లేటింగ్ ఇస్తామండి. అట్లంటే మీ డ్రమ్ది లైఫ్ అని ఒకటి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనము ఈ డ్రమ్కి మీరు చూసినారంటే దీనికి సెన్సర్ కనెక్టెడ్ ఉంటుంది. ఈ సెన్సర్ది మీకు బేసిక్గా ఇక్కడ ఈ ప్యానల్ బోర్డ్లో మీకు ఇక్కడ టెంపరేచర్ అని ఒకటి చూడొచ్చు మీరు. సో బేసిక్గా టైప్స్ ఆఫ్ శారీస్ మనం మాట్లాడితే మనము సో సిల్క్, పాలిస్టర్ మిక్స్ కానివ్వండి, లేదా ఈ క్రేప్ శారీస్ కానివ్వండి, దాని తర్వాత గద్వాల్ శారీస్ కానివ్వండి, పట్టు శారీస్ కానివ్వండి, బనారస్ శారీస్ కానివ్వండి, లేదా కాటన్ శారీస్ కానివ్వండి. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్కి మనం మాన్యువల్గా ఇక్కడ టెంపరేచర్ అని ఒకటి సెట్ చేసుకోవచ్చు. సో 75 డిగ్రీ పెట్టుకున్నారనుకోండి, సో మన మిషన్లో స్పెషలైజ్ ఏమంటే ఆటోమేషన్ ఇచ్చేస్తాము. అట్లంటే 75 డిగ్రీ మీరు మిషన్ సెట్ చేసుకున్నారంటే గ్యాస్ అనేది ఒకటి ఆటోమేటిక్ డిస్కనెక్ట్ అవుతుంది, మళ్ళీ చల్లగా అయినాక మీకు ఆన్ అవుతుంది. రండి సార్, మీకు ఆటోమేషన్ ఏమనేది చూపిస్తాను మీకు నేను. ఇప్పుడు బేసిక్గా సిలిండర్ని ఎవరన్నా రెగ్యులేటర్ ఆన్ చేసినారంటే మీ లాంగ్వేజ్లో ఏం సార్, గ్యాస్ అని ఒకటి డైరెక్ట్ పాస్ కావాలా, కానీ మన మిషన్లో గ్యాస్ డైరెక్ట్ పాస్ కాదు. రండి సార్ చూపిస్తాను. ఈ కంపోనెంట్ని సాల్నెట్ వాల్ అని చెప్తామండి. సో బేసిక్గా ఎవరైనా కానివ్వండి, లేడీస్ కానివ్వండి, జెంట్స్ కానివ్వండి, ఎనీ హ్యూమన్ బీయింగ్స్ మన మిషన్ వచ్చి రెగ్యులేటర్ ఆన్ చేసిండ్రంటే గ్యాస్ అని ఒకటి డైరెక్ట్ పాస్ కాదు. ఈ కంపోనెంట్ గ్యాస్ ఆపుతుంది. మీరు ఎప్పటిదాకా స్విచ్ చేయరో అప్పటిదాకా మీకు లోపల ఫైరింగ్ అని ఒకటి కాదు, ఇగ్నిషన్ అని ఒకటి ఆన్ కాదు. వేరే మిషన్స్లో మీరు చూసి ఉంటారండి, మాన్యువల్గా వాళ్ళు ఫైర్ స్టిక్తో ఆన్ చేయమంటారు, లేదా క్యాండిల్ చూపించి ఆన్ చేయమంటారు. సో మన మిషన్లో అలాంటిది ఏముండదండి. మీకు ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను సార్, 1 సెకండ్. సార్ ఆటోమేషన్ అని ఏంది మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. బేసిక్గా మన మిషన్లో రెగ్యులేటర్ ఆన్ చేసుకున్నాక ఈ సింగిల్ స్విచ్ ఉంటుంది. ఈ స్విచ్ చేసిండ్రంటే లోపల మీకు ఆటోమేటిక్గానే ఒకటి ఫైర్ అయిపోతుంది ఈ విధంగా. సో ఈ విధంగా ఎప్పుడైతే మీరు ఈ స్విచ్ చేసిండ్రో మీరు చూసిండ్రో లోపల బర్నర్ అని ఒకటి మనది ఆన్ అయిపోతుంది. సో మీకు ఇంకా క్లారిటీ కావాలంటే ఇక్కడ ఇండికేటర్ స్విచ్ ఒకటి ఇస్తాము. సో దీనిలో ఎప్పటిదాకా మీకు లైట్ వెలుగుతుందో అట్లంటే మీ బర్నర్ ఆన్ ఉన్నట్టు. సో ఆటోమేటిక్గా ఇక్కడ మనం టెంపరేచర్ ఒక 75 డిగ్రీకి మనం సెట్ చేసినాము. సో ఈ 75 డిగ్రీ టెంపరేచర్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గ్యాస్ అని ఒకటి ఆగుతుంది. చల్లగా అయినాక ఒక 5 to 10 డిగ్రీ వేరియేషన్ ఇస్తామండి. సో చల్లగా అయినాక మళ్ళీ ఆన్ అవుతుంది. సో ఆన్ ఆఫ్ ఎక్విప్మెంట్ చేస్తుంది. మీరు మాన్యువల్గా మీరు ఏం చేయండి అక్కర్లేదండి. సో ఇప్పుడు మీకు ఒక శారీ వేసి చూపిస్తాను సార్, ఏ విధంగా శారీ వెళ్తుంది, ఇంకా స్ప్రే ఎలా పడుతుంది, ఇంకా శారీ మన ఈ మిషన్ బేసిక్గా ఫ్రంట్ ఫీడ్ బ్యాక్ రిటర్న్ అంటామండి. అట్లా అంటే శారీ ముంగటి నుంచి ట్రావెల్ అయ్యి వెనక వస్తుంది. 1 సెకండ్ సార్. బేసిక్గా మన మిషన్ పైన ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్, ఎనీ శారీ కానివ్వండి, ప్లెయిన్ శారీస్ కానివ్వండి,
వర్క్ శారీస్ కానివ్వండి, బాల్ శారీస్ కానివ్వండి, కుందన్ శారీస్ కానివ్వండి, మిర్రర్ వర్క్ శారీస్ కానివ్వండి, ఏ శారీ అయినా వేస్తే కూడా మన మిషన్లో ఒకటి డ్యామేజ్ అని ఒకటి ఉండదు. ఈ శారీలో మీరు చూస్తున్నారు కంప్లీట్ ప్లాస్టిక్ వర్క్ ఉన్నది. చాలామందికి డౌట్ ఉంటుంది, డ్రమ్ పైన వేస్తే మనకి ఈ ప్లాస్టిక్ కాలుతుందా లేకుంటే డ్యామేజెస్ అవుతుందా అని. సరేనా, మీకు ప్రాక్టికల్గా వేసి చూపిస్తానండి. ఈ విధంగా శారీ వేయకముందు మీరు బేసిక్గా చుంగు అంటాము. సో ఇట్లా చుంగు మీరు పట్టేసుకొని 1 సెకండ్ ఈ విధంగా మీరు శారీ కింద వేసేసుకొని, సో ఏదైతే ఈ పైపులు చూస్తున్నారో ఈ పైపులు టెన్షనర్ గురించి అండి. సో బేసిక్గా శారీ మనం ఎంత నీట్గా వేస్తామో అంత నీట్ ఫినిషింగ్ వస్తుంది. సో శారీని ఏం లేదండి, బేసిక్గా ఇక్కడ పెట్టేసి మీరు ఈ విధంగా బెల్ట్ పైన వదిలేసిండ్రంటే ఆటోమేటిక్గా మన మిషన్లో శారీ అని ఒకటి రోలింగ్ అయ్యేది స్టార్ట్ అయిపోతుందండి ప్రాసెస్ అని. సో ఆటోమేషన్లో మనము స్ప్రే అంటాము. సో ఈ స్విచ్ వేసుకున్నారంటే ఈ విధంగా మీరు పాలిషింగ్ గురించి పాలిషింగ్ కెమికల్, లేదా మీరు స్టార్చ్ అంటే స్టార్చ్ కెమికల్, రెండు మీరు ఏదైనా ఫిల్ చేసుకొని ఆన్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా మీకు వాటర్ అనేది లేదా పాలిషింగ్ కెమికల్ కానివ్వండి లేదా స్టార్చ్ అనేది ఈ విధంగా పడుతూనే వెళ్తుంటుంది. సో శారీ మనం ఎంత నీట్గా పంపిస్తామండి అంత నీట్ ఫినిషింగ్ వస్తుంది. సో ఈ విధంగా ఏం లేదండి, సింపుల్ జాబ్, సింపుల్ ప్రాసెస్. లేడీస్ ఎవరినైనా ఎర్న్ చేయాలంటే ఇంట్లో మనము హ్యాపీగా ఈ ఐరనింగ్ బిజినెస్ లేకుంటే రోలింగ్ బిజినెస్ కానివ్వండి మనము హ్యాపీగా స్టార్ట్ చేయొచ్చండి. మనము సార్ వెనక చూసిండ్రంటే మీకు ఫినిషింగ్ అని ఒకటి కనిపిస్తుంది, మీకు ఎలాంటిది డ్యామేజెస్ లేకుండా శారీ అనేది ఒకటి చాలా నీట్గా బయటికి వస్తుందండి మీకు. సో మీరు చూసిండ్రంటే వెనక నుంచి ఈ విధంగా మీకు శారీ ఎలాంటిది డ్యామేజెస్ లేకుండా నీట్గా మీకు ఐరనింగ్ కానివ్వండి, రోలింగ్ కానివ్వండి, పాలిషింగ్ కానివ్వండి లేదా గన్ చేసి ఐరనింగ్ కానివ్వండి ఈ విధంగా మీకు శారీ అని ఒకటి బయటికి వచ్చేస్తుంది. సో శారీ రోలింగ్ మిషన్లో బేసిక్గా 2 మోడల్స్ ఇస్తామండి. ఒకటి గ్యాస్ కమ్ ఎలక్ట్రిక్ అండ్ కంప్లీట్ ఎలక్ట్రిక్ మోడల్. ఎలక్ట్రిక్ మోడల్ అంటే మీరు పైన చూస్తున్నారు కదండి, అలాంటిది హీటర్స్ మనం డ్రమ్ లోపల పంపిస్తాము. సో దాదాగా మనకి ఒక 3 ఫేజ్ పవర్ ఉండాలి ఇన్ కేస్ ఎలక్ట్రిక్ మోడల్ తీసుకున్నారంటే. లేదు మన ఇంటి కరెంట్తో మనం సర్దేసుకోవాలా, మనం ఇంటి కరెంట్తో వాడాలంటే గ్యాస్ కమ్ ఎలక్ట్రిక్ మోడల్ ఉంటుందండి. సో గంటకి మనకి 1 HP మోటార్ ఇస్తామండి అండ్ హేవెల్స్ లేకుంటే క్రాంప్టన్ మోటార్ సబ్జెక్ట్ అవైలబిలిటీ ఇస్తారండి. అట్లంటే దాదాగా ఈ మిషన్ మీరు ఒక 8 hours to 14 hours to 16 hours నాన్ స్టాప్ మీరు ఈ మిషన్ని రన్ చేయొచ్చు అండి. గంట మిషన్ మీరు తిప్పిండ్రంటే గంటకి 1 యూనిట్ కరెంట్ కాలుతుంది. ఒక కమర్షియల్ సిలిండర్ పైన మీరు దాదాగా ఒక 500 to 550 శారీస్ మీరు ఆటోమేషన్ త్రూ మీరు చేయొచ్చు. అండ్ మిషన్ సైజ్ మాట్లాడతారా, ఈ మిషన్ సైజ్ మీది 4/8 ఉంటుందండి. అట్లంటే బేసిక్గా మనకి ఒక 10/10 రూమ్ స్పేస్, అట్లాంటి ఒక సింగిల్ బెడ్రూమ్ ఉంటే మనకి సరిపోతుంది. దానికన్నా పెద్దగా ఉన్నదంటే అనుకూలంగా మనము చేయొచ్చు. అండ్ లాస్ట్లో మీకు చూపిస్తాను సరేనా. బేసిక్గా మీరు వేరే మిషన్స్లో మీరు చూసి ఉంటారు ఇలాంటిది చక్రాలు స్టీరింగ్ వీల్ అని ఉంటుంది. అర్బన్ లాండ్రీ హబ్ స్పెషలైజేషన్ న్యూమాటిక్ మోడల్ అండి. బేసిక్గా మీరు వేరే మిషన్లో చూసి ఉంటారు స్టీరింగ్ వీల్ ఇస్తాను, కానీ మనం ఇక్కడ ఇది బేసిక్గా ఎయిర్ సిలిండర్ అంటామండి. ఇది మీరు కంప్రెసర్కి కనెక్ట్ చేసుకుంటే ఇన్ కేస్ బెల్ట్ ఎప్పుడైనా వన్ సైడ్ సాగుతుందంటే సో ఆటోమేటిక్గా అదే ఆటో అడ్జస్ట్ చేసుకుంటుంది. సో మీరు మాన్యువల్గా మీరు ప్రతిసారి మన వీల్ని తిప్పది అలాంటిది ఏం అవసరం ఉండదండి. సో బేసిక్గా అర్బన్ లాండ్రీ హబ్ స్పెషలైజేషన్ ఇన్ ఫుల్లీ ఆటోమేటిక్ విత్ స్ప్రే మోడల్ అండ్ న్యూమాటిక్ మోడల్ 600 డయా డ్రమ్ సైజ్తో ఇస్తున్నాను అండి. సో బేసిక్గా మీకు ఏదైనా కన్సర్న్స్ ఉంటే కింద స్క్రోలింగ్ అయితే నా నంబర్ పైన మీరు నాకు డైరెక్ట్ కాల్ చేయొచ్చు. సో శారీ ఐరనింగ్ మిషన్ కాకుండా ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ మనది వాషింగ్ మిషన్స్ కానివ్వండి, హైడ్రో ఎక్స్ట్రాక్టర్ కానివ్వండి, లేదా టంబుల్ డ్రైయర్స్ కానివ్వండి, లేదా వాక్యూమ్ ఐరన్ టేబుల్ కానివ్వండి. సో కంప్లీట్ లాండ్రీ సెగ్మెంట్ మీరు ఒక లాండ్రీ అన్న ప్లాన్ చేస్తున్నారంటే మా కింద ఉన్న నెంబర్కి మీరు కాల్ చేస్తే మరి అనే డీటెయిల్స్ మీకు ఇంకా ప్రొవైడ్ చేయగలుగుతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఏదైనా డౌట్స్ కన్సర్న్ ఉంటే 9989987339